హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ టమాటా పండుమిర్చి పచ్చడి ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను 1 కేజీ టమాటాలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడుచుకుని ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి. అలాగే 1/2 కేజీ పండుమిర్చి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తొడిమెలు తీసేసిన తర్వాత తడి లేకుండా తుడుచుకుని ప్యాన్ దగ్గర టమాటాలని పండుమిర్చిని ఒక అరగంట ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఆరిన తర్వాత పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన ఉంచుకోవాలి. పండుమిర్చి కట్ చేసిన తర్వాత టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 1/2 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక 100 గ్రాముల చింతపండుని యాడ్ చేయాలి. మనం ఇక్కడ కేజీ టమాటాలు తీసుకున్నాము. ఈ కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. నేను ఇక్కడ దేశవాళీ టమాటాలను తీసుకున్నాను. హైబ్రిడ్ టమాటాలను తీసుకున్నట్లయితే చింతపండు ఇంకా కొద్దిగా పడుతుంది. ఇలా చింతపండు మొత్తం టమాటా ముక్కల్లో పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కుక్ అయ్యేలోపు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 4 టీ స్పూన్ల ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు టమాటా ముక్కల పైన మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంక మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఇంక మూత పెడితే ఆ వాటర్ అంతా లోపలికి వెళ్ళి మనం పచ్చడి పట్టినప్పుడు పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది. అందుకని ఇంక మూత పెట్టకుండా ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయాక మనకి ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. టమాటా మిశ్రమం చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 10-15 వెల్లుల్లి రేకల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పండుమిర్చి ముక్కల్ని వేసుకుని ఇందులో ఒక 100 గ్రాముల రాళ్ళ ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం పండుమిర్చి ముక్కలన్నింటినీ మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించి ఉంచుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పండుమిర్చి మిశ్రమంలో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ కేజీ టమాటాలతోనే పచ్చడి పట్టాను కాబట్టి నేను దీన్ని వెంటనే తాలింపు పెట్టుకుంటున్నాను. మీరు కనుక ఇంకా ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేసుకుంటే కనుక దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని తాలింపు పెట్టుకోవడం కోసం కొలతలు చెప్తున్నాను. 1 కేజీ టమాటాలకి 1.5 కప్పు వరకు ఆయిల్ పడుతుంది. అంటే ఒక 400 గ్రాముల వరకు మనకి ఆయిల్ పడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 1.5 కప్పుల వేరుశనగ నూనె పోసుకోవాలి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ మనకి నిలవ పచ్చళ్ళకి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేరుశనగ నూనె 1.5 కప్పు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 5 ఎండుమిర్చి 1 చిన్న వెల్లుల్లిపాయని ఇలా రేకల కింద తీసి చితకొట్టుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని తాలింపు మొత్తం బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో పోసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పోస్తే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది. అందుకని బాగా చల్లారిన తర్వాత ఈ తాలింపు మొత్తం పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుని నిల్వ చేసుకుంటే మనకి 3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం దీనికి నూనె ఎక్కువగానే పోయాలి, లేకపోతే పచ్చడి బూజు వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం డబ్బాలోకి తీసిన తర్వాత పచ్చడి పైన ఇలా నూనె పైకి తేలేటట్లు చూసుకోవాలి.
ఒకవేళ నూనె సరిపోలేదనుకుంటే ఇంకా కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టమాటా పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ పండుమిరపకాయ నిల్వ పచ్చడిని ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక 1/2 కేజీ పండుమిరపకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటికి ఉండే తొడిమెలను తీసేసి వీటిని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి రెండింటిని దోరగా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం కట్ చేసి ఉంచుకున్న పండుమిరపకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. పండుమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో ఒక 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. 1/2 కేజీ పండుమిరపకాయ ముక్కలకి 50 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక చిన్న వెల్లుల్లిపాయని ఇలా గుళ్ళు కింద ఒలుచుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆవాలు మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పండుమిరపకాయ మిశ్రమంలో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పండుమిరపకాయ మిశ్రమాన్ని ఇలా ఒక గాజు సీసాలో పెట్టుకుని 3 రోజులు పక్కన ఉంచుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడి కొద్దిగానే పట్టుకున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడే వెంటనే తాలింపు పెట్టేసుకుంటున్నాను మొత్తం అంతా. మీరు ఎక్కువగా పచ్చడి పట్టుకుంటే మీకు కావాల్సినంత ఎప్పటికప్పుడు తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కలర్ మారకుండా సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉంటుంది. పండుమిరపకాయ పచ్చడి తాలింపు పెట్టడం కోసం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 1/2 కప్పు ఆయిల్ పోసుకుని అది కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 10-15 వెల్లుల్లి రేకల్ని ఇలా చెద్దగొట్టి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత తాలింపుని పండుమిరపకాయ పచ్చడిలో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పండుమిరపకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా ఈ పండుమిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.